హాయ్ ఆంటీ. చెప్పు ఆంటీ ఎంతకాలం ఆఫర్లు ఏమైనా ఉన్నాయా ఆంటీ? ఉంది. 5 కిలోల ఆశీర్వాద పిండి కొంటే 5 కిలోల నూనె డబ్బా ఫ్రీ. కానీ ఆన్లైన్ లో పేమెంట్ మాత్రం ఇప్పుడే కొట్టాలి. ఆఫర్లు ఉన్నాయంటే ఆన్లైన్ లో ఆంటీ, అడుక్కునే తీసుకొచ్చేస్తా పైసలు అంతే. అయితే కొట్టు మరి 350. వచ్చినాయా ఆంటీ? ఇంకా అటు పిండి ఓకే, నూనె డబ్బేది? మర్చిపోయినా నీ నూనె డబ్బా. ఈ ఖాళీ డబ్బా నేనేం చేసుకోవాలా ఆంటీ? ఏం చేసుకోవాలా? ఈ ఎండాకాలంలో డబ్బాల నీళ్ళు నింపి ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటాయి. ఇంటి లాదలు కడుపుండా తాగొచ్చు. మొత్తం 1500 అయింది మేడం. ఏం ఆఫర్ లేదా? ఉంది మేడం. ఆన్లైన్ అయితే 1500, క్యాష్ ఇస్తే 1000 రూపాయలు మేడం. అవునా? ఈ ఆఫర్ ఎప్పటి వరకు? మా సేట్ వచ్చేంత వరకు మేడం. దొంగ సచ్చినోడా. ఏం నరేషా, ఇలా గ్లామర్ గా తయారైన పెళ్లి చూపులా? లేదు, పెళ్లికి పోయి ఉంది. నీకేం కావాలో చెప్పు. సమ్మర్ టీ షర్ట్లు బాగున్నాయి, ఎడగొన్న చెప్పరాదు, మా పిల్లలకు కూడా ఉంటా. నువ్వు ఇవాళ నాకెంత చూపేసినా నీకు మాత్రం ముద్ర ఇచ్చేదిలే. అందంగా ఉంటే సరిపోదు, గుణం కూడా మంచిగా ఉండాలి. ఎండాకాలం స్టార్ట్ అయింది కదమ్మా, నీళ్లు బాగా తాగాలి. ఇప్పటి నుంచి పూటకి 5 గ్లాసులైనా నీళ్లు తాగు, అప్పుడే హెల్త్ బాగుంటుంది. 5 గ్లాసులా? నేను తాగలేను డాక్టర్. ఎందుకు? ఎందుకంటే మా ఇంట్లో 3 గ్లాసులే ఉన్నాయి. సరే, 2 గ్లాసులు మా ఇంట్లోకించి తెచ్చిస్తాలే. థ్యాంక్ యూ డాక్టర్. ఈ డాక్టర్ కాదు డాక్టర్, నా దేవుడు. ఏవండి, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? సరే అడుగు. ఈ ప్రపంచంలో మీకు ఇష్టమైన వాళ్ళెవరు? మా అమ్మ. మీ దృష్టిలో ఎక్కువ కష్టపడేది ఎవరు? మా నాన్న. మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు? నా చెల్లి. మీ మంచి కోరుకునేది ఎవరు? మా అన్న. మీ చుట్టూ ఏం జరిగినా మీ మాట మీద నిలబడేది ఎవరు? నా ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి పనిలో మీకు పనికొచ్చేది ఎవరు? నా డబ్బులు. సరే, దేన్ని చూస్తే మీరు సంతోషంగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు? 90ని. ఏంటి? నువ్వు ఇష్టపడేది ఒక్కళ్ళు, నిన్ను ఇష్టపడేది ఒక్కళ్ళు, నీకు సపోర్ట్ చేసేది ఒక్కళ్ళు, నిన్ను సపోర్ట్ చేసేది ఒక్కళ్ళు. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నిన్ను నెత్తి మీద పెట్టుకొని ఊరేగించడానిక? ఈ టైంలో వంట చేయాలంటే ఒక్కరోజు బయట తింటే ఏమైపోద్ది? ఐడియా అత్త, వంట చేద్దామంటే సరుకులు అయిపోయాయి అత్త. అయిపోయినాయా? సరేలే, ఒకరోజు బయట తిన్నా. సరే అత్త. ఎలా అయిపోతాయి? అన్న తెచ్చింది 3 పూటలు ఇంత తింటే అవ్వకుండా ఉంటాయా? నేను చెప్పాను బయట పోయి తిన్నావులే. ఎందుకు? నేను ఇప్పుడే పోయి సరుకులు వేస్తా. ఇంట్లో వంట చేయ. సర్లే, లోపలికి రండి, డబ్బులు తీసుకెళ్దురు. అది ఏ మాత్రం భయం ఉండాలి. ఈ టైంలో వంటాడు చేస్తుంది, బయటకు వెళ్ళి తిన్నా. నేను చెప్పింది కూడా అదేరా. 4 దెబ్బలు పడితే కానీ బుద్ధి రాదంటున్నా. బాడుకో, ఎక్కువ దెబ్బలు కొట్టిందా? లేదు లేదు, 2 దెబ్బలేసిందే. నొప్పి నొప్పి అన్న వదిలేసిందే. లాజిక్ కరెక్టే గానీ ఇంతకీ ఏం చేసి వచ్చావు? నేనేం చేయలేదు. అయితే ఏదో ఒకటి చేసి ఉంటాడు. ఊదు. దిస్ ఇస్ రెడిక్యులస్ ఐసే. ఊదరా. నేను తాగలేదే. మరి ఊదడానికి ఏం మాయ రోగం? అయ్యో, స్మెల్ వస్తుంది. తాగకుండా ఎలా వచ్చిందే? నాకు వస్తుంది. అయ్యో, నేను తాగలేదే. తాగొచ్చు. అయ్యో దేవుడా, దేవుడా. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా. నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేనందగాడినే? అరే ఎదవా, నువ్వే. ఎదవా అన్నాడు. నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట? వాడి ప్రేమ చాలా బాగుంటుంది. నేను కోప్పడితే భరిస్తాడు, అలిగితే బుజ్జగిస్తాడు, ఏడిస్తే ఓదారుస్తాడు. అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు. అలా అని నా దగ్గర ఏది దాచడు. పెళ్ళైనాక తెలిసింది మా అత్తమ్మ మా ఆయనను కష్టపడి పెంచింది అని. మాదేమున్నది, మా అమ్మ మీషో నుండి ఆర్డర్ పెట్టింది నన్ను. ఏంటి? ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే గానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదు. అన్యోన్య దాంపత్యం అన్నమాట.